నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎండు మాగాయ పచ్చడి పెడుతున్నాను. దీనికైతే నేను ఇలా కాయలైతే మంచి కాయలు మేళింకాయలు తీసుకోవాలండి. ఈ పులుపు అంత పుల్లగా ఉండకూడదు, అంత పీసు ఉండకూడదు, సమానంగా ఉండాలండి. మాగాయ పచ్చడికి సమానమైన పులుపు ఉండాలి. బాగా పుల్లగా ఉన్నా కానీ పచ్చడి తినబుద్ధి కాదు. కమ్మగా ఉండాలండి పచ్చడి తింటుంటే, అలా ఉండాలి. సమానమైన పులుపు ఉండాలండి. అలాంటి కాయలైతే ఎండు మాగాయ పచ్చడికైనా ఉల్లి మాగాయ పచ్చడికైనా సూపర్ ఉంటాయండి. ఇలా మొత్తం పొట్టంతా ఫీల్ చేసుకోవాలండి. మంచి మామిడికాయలు తీసుకొని పొట్టంతా ఫీల్ చేసుకోవాలి. నీట్గా తీసేసుకోవాలండి. ఫస్టే కడిగేసి గుడ్డతో తుడిసేసి బట్టతోటి ఇలా పొట్టు పీల్ చేసుకోవాలండి. కాయలైతే తేగానే ఫస్ట్ నీటిలో అయితే వేసేస్తానండి నేను. చూడండి, కాయలైతే ఇలా అయితే నేను ఫీల్ చేసేస్తాను. పొట్టంతా ఫీల్ చేసేసుకోవాలి. పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మెజర్మెంట్లో పెట్టారంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి నాకైతే. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. ఏ పనైనా మనకి ఇంట్రెస్ట్తో ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కాయలన్నీ కూడా ఇలా ఫీల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. పొట్టు చూసారా ఎంత పొట్టు వచ్చిందో. ఈ ముక్కలైతే శుభ్రంగా అన్నీ కూడా పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలండి. ఈ మామిడికాయ ఒరుగులకి అలాగే ఎండు మాగాయకి రెండాట్లకి సరిపోయినాయండి ఇవి. ముక్కలైతే ఫస్ట్ నేను చాకుతో అయితే కోసాను. చాకుతో అన్న కోసుకోవచ్చు, కత్తిపెట్టతో అన్న కోసుకోవచ్చు అండి. మీకు రెండు విధాలుగా కూడా చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను ఇలా అయితే చాకుతో కోసి చూపిస్తున్నానండి. చాకుతో అయితే ఇలా కట్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలే కోసేసుకోవచ్చు అండి. మామిడికాయ ఒరుగులు అలాగే మాగాయ పచ్చడికి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సూపర్గా ఉంటుందండి పచ్చడి. కరెక్ట్ కొలతలతో అయితే చెప్తున్నాను మీకు. ఇప్పుడైతే కత్తిపేటతో ఇలా పెద్ద ముక్కలుగా కోసేసుకోవచ్చండి. కత్తిపేటతో అయితే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా కత్తిపేటతో కూడా మనం ఈజీగా తరిగేయచ్చు. ఎండు మాగాయ పచ్చడికి అండి ఇవి. ఎండు మాగాయ పచ్చడికి అలాగే మామిడికాయ ఒరుగులకి రెండు రకాలుగా చేద్దామని నేనైతే తీశాను. మనకేమి కూరలు లేవు ఈరోజు అనుకున్నప్పుడు చక్కగా పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా, సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. పచ్చడి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. కాకపోతే ఏ పచ్చడి చేసుకున్నా ఓపికతో చేసుకోవాలండి మనము. ఇలా పచ్చడి అయితే మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి. ఓపికతో చేసుకుంటే సంవత్సరం పొడికి సూపర్గా ఉంటుందండి పచ్చడి అయితే. ఇది అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, బయటే పెట్టేసుకోవచ్చు. ఎండు మాగాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, బయటే వదిలేయచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ముక్కలైతే ఇలా అయినాయి. ఒక కొంచెంతో కొంచెం అయినాయండి. ఒక డబ్బాడు అయినాయి. ఈ డబ్బాడికి నేను మళ్ళీ ఇందులోనే వేసేసి తవుడు మీద కొద్దిగా వేసానండి ఉప్పు. కళ్ళుప్పు దంచేసి వేసుకోవాలి. ఇలా పొడి కొట్టేసి వేసుకోవాలండి. నేను ఈ పచ్చడి రోజులు వచ్చినాయి అంటే 4-5 ప్యాకెట్లు దంచేసి ఒక డబ్బాలో పోసేసుకుంటానండి. ఆ ఉప్పు అయితే మొత్తం పచ్చళ్ళు అన్నిటికీ ప్రిపేర్ చేస్తాను నేను. కళ్ళుప్పు
ఆరబెట్టేసి 2 గంటలు ఆరబెట్టేసి మంచి ఎండలో పొడుము కొట్టేసుకుని డబ్బాలో పోసుకోవాలండి. పచ్చడి రోజుల్లో అయితే అన్నిటికి సరిపోతుంది. చూసారా, కరెక్ట్గా సరిపోయిందండి. తౌడేసి కొద్దిగా వేసానండి. కుంచుడు ముక్కలకి తౌడేసి కొద్దిగా వేసాను. ఇలా వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఇలా సదిరేసేసుకుని చూస్తుంటే నోరు ఊరుతుందండి. తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇవి అయితే ఉప్పు కలిపాం కాబట్టి చాలా ఈజీగా 3 రోజులైతే పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజులు పక్కన పెట్టేసుకుని చూస్తారా, ఇలా అయితే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 3వ రోజు అండి. చూడండి, నీరంతా బయటకు వచ్చేసింది కిందకి. ఇప్పుడు ఇవన్నీ ఓ పళ్ళెం వేసి పళ్ళెంలో ఓ ప్లేట్ బోర్లించి అందుట్లో జల్లెడ బుట్ట వేసుకోవాలండి. జాలి బుట్ట. ఏమైనా రసం మిగిలినా కానీ అందుట్లో కిందకి జారుతుందని ఇలా వేసానండి. ఇలా పెట్టాను. మొత్తం ఈ ముక్కలన్నీ పిండేసేసుకుని అందుట్లో వేసేసుకోవాలి. అన్నం బుట్టలో వేసేసుకోవాలి. జాలి బుట్టలో వేసేసుకోవాలి. మొత్తం పిండేసుకుని అందుట్లో వేసేయాలండి. రసం మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. మొత్తం తీసేసాలా ఎలా ఎండలో పోసేసుకోవాలండి. ముక్కలు అలా ఎండలో పోసేసుకోవాలి. ఎండలో పోసాక నేనైతే 3 రోజులు ఎండబెట్టాను. 3 రోజులు ఎండేటప్పటికి ఇలా నొక్కేటప్పటికి మయంగా పటక్కమని ఎరగాలండి. అలాగైతే మనకు మామిడికాయ ఒరుగులకి సూపర్గా ఉంటే, అలాగే ఎండు మాగాయ పచ్చడి కూడా ఇదే మెదట్లో పెట్టాలండి. ఇలా ఒరుగులు అయ్యాకనే ఎండు మాగాయకి కలుపుకోవాలి. మనకు రసం ఒక రోజైతే ఎండలో పెట్టానండి. వీటిల్లో వచ్చిన మామిడికాయ ముక్కల్లో వచ్చిన రసం కూడా ఎండలో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మామిడికాయ ముక్కల్లో వచ్చిన రసం. ఇది ఒక రోజైతే ఎండలో పెట్టుకుని అది లోపల పెట్టేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు అయితే 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు పటక్కమని ఎరగాలండి. ముక్క అయితే అప్పుడు వరకు ఎండబెట్టుకోవాలి. రసం అయితే ఒక్కరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రసంలోకి పచ్చడిలోకి ఫస్ట్ పచ్చడికి కావలసినవి మెంతులు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చడి ఈ మెంతులతోటి ఆవాలతోటి స్మెల్ బాగుంటుందండి. టీ గ్లాస్తో గ్లాసుడు మెంతులు వేస్తానండి. మెంతులన్నీ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వేగాక అందుట్లో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసి వీడియో అయితే స్కిప్ అయింది. ఇప్పుడైతే ఆవాలు చూడండి సగం వేగినాయి మెంతులు. అందుట్లోనే ఆవాలు కూడా ఈ టీ గ్లాస్ తోటి వేసానండి. ఆవాలు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చల్లారి పెట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకుని ఆయిల్ తాలింపుకైతే పోసానండి. తాలింపుకి అందుట్లోనే టేబుల్ స్పూన్తో స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తాలింపు చల్లారి పెట్టుకోవాలి కాబట్టి ముందే పెట్టేసి పక్కన పెడుతున్నానండి. అలాగే గుప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది పచ్చడి కలిపేటప్పటికి. ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక చోట పెట్టుకొని వెల్లుల్లిపాయలు రబ్బలు ఒలుసుకుని ఒక కప్పు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చడికి కారం, మంచి కారం వేసుకోవాలండి. మెలిక్కాయలు కొట్టిన కారం అయితే వేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు అయితే కారం పోసాను. రసం చూడండి ఇంతవరకు వచ్చింది రసం. మనం రసంలో ఎన్ని ముక్కలు పడతాయో చూసుకుని చూడండి. ఇలా ఇరుస్తుంటే 2 ముక్కలు అవుతుందండి. మామిడికాయ ఒరుగులండి. పప్పులో వేసుకోవచ్చు. సంవత్సరం పొడికి
మనం వాడుకోవచ్చండి. మెత్తగా పొడి చేసేసుకుని మనం ఆమ్చూర్ పౌడర్లా కూడా చేసుకోవచ్చు. ఈ ముక్కల్ని పట్టినంత వరకు వేసేసుకోవాలండి. రసం ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మామిడికాయ ముక్కలు వేసేసుకుని కలిపి పెట్టేసుకోవాలి బాగా. చూడండి ఇంకా రసంగా ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ వేసానండి. అందుట్లో నేను 2 గ్లాసులు కారం వేసానండి. 2 గ్లాసులు కారం వేసి మనకు మామిడికాయ ముక్కలకి ఎంతవరకు సరిపోయింది అనిపించుకుంటుంది అంతవరకు రసంలో అన్ని మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మిగతా అయితే ఒరుగులుగా ఉంటాయి. అందుట్లోనే ఆవాలు మెంతి పొడి కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సరిపడా ముక్కలు వేసేసి రసానికి సరిపడా ముక్కలు వేసేసి మిగతా ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒరుగులకి. ఇప్పుడు అందుట్లో కప్పు ఎల్లుల్లిపాయలు ఒలిసేసి రెబ్బలు వేసుకోవాలండి. అందుట్లోనే తాలింపు చల్లారబెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. నేను ఇలా ఒక ప్యాకెట్ ఆయిల్ తీసాను. మళ్ళీ కలిపిన రోజు కూడా మిగతాది పోసుకోవాలి. ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే పడిందండి. ఎంత 3 రోజులకి ముక్క బాగా మెత్తబడుతుందండి. మూత పెట్టేసేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 3వ రోజు. ఉప్పు ఇంకా ఫస్ట్ను మనం పచ్చి ముక్కల్లో వేసిన ఉప్పేనండి. ఉప్పు పడుతుందేమో అని పక్కన పెట్టుకున్నాను కానీ ఉప్పు అసలు పడలేదు, కరెక్ట్గా సరిపోయింది. రసంలో వేసిన ఉప్పే సరిపోయిందండి. మామిడికాయ ముక్కల్లో వేసిన ఉప్పే సరిపోయింది. మళ్ళీ ఇంక ఉప్పు వేయలేదండి. ఇంకా కరెక్ట్గా సరిపోయింది. అలా ఇలా వేసేసుకుని ఒక పళ్ళెంలో అయితే వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా పచ్చడంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముక్క అయితే బాగా మెత్తగా పేస్ట్లా నానిపోయిందండి. ఎండుమాకాయ పచ్చడి. ఇప్పుడు అందుట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆ రోజు మిగిలిన ఆయిల్ అండి అది. ఆ రోజున మిగిలిన ఆయిల్ మళ్ళీ ఈరోజు పోసేసానండి. ఒక ప్యాకెట్కి అంత మిగిలింది. ఆ మిగిలింది ఈరోజైతే పోసేసుకున్నాను నేను. పోసేసుకుని బాగా మొత్తం పచ్చడంతా మిక్స్ అవ్వాలండి. అలా కలుపుకోవాలి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది పచ్చడి అయితే. సూపర్గా ఉంది. చూస్తుంటే నోరు ఊరుతుంది, అంత బాగుందండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం కలిపేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా బాగా ఊరినాయండి. 3 రోజులకి చాలా బాగా ఊరినాయి. అక్కడక్కడ పంట కింద పడుతూ ఉంటే చాలా రుచిగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. బాగా కలిపేసుకుని డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవాలి. డబ్బాలో అడుగును కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసేసి అందుట్లో పచ్చడంతా స్టోర్ చేసేసుకోవచ్చు. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా పచ్చడి అంటూ శబరు ఉండదండి. తడిసేయి మాత్రం తగలకూడదండి. తడిసేయి మాత్రం తగిలిందంటే పచ్చడి దెబ్బతినేద్ది. కానీ తడిసేయి మాత్రం తగలకుండా జాగ్రత్తగా చెయ్యి మాత్రం ఆరబెట్టుకుని గోళ్ళలో కూడా తడి ఉండకూడదు. నేను నిలవ పచ్చడి చేసినప్పుడు ప్రతిసారి కూడా ఇదే మాట చెప్తానండి. అస్సలు చెయ్యి మాత్రం తడి ఉండకూడదు, డబ్బా తడి ఉండకూడదు. ఇవాళ సాయంత్రం కలుపుతామనగా పచ్చడి పొద్దుటే డబ్బాలన్నీ కడిగేసి ఎండలో పెట్టేసుకోవాలి. ఒక రోజంతా ఎండాలండి డబ్బాలు. అలాగే చెయ్యి కూడా 2 గంటల ముందు శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టుకోవాలి. గోళ్ళలో కూడా తడి ఉండకూడదు. డబ్బాలో స్టోర్ చేసేసుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.